నరసింహారెడ్డి గారు, ఇది తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నుండి తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వినోద్ విశ్వనాథ్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఏమంటారో చూద్దాం ఒకసారి. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వినోద్ విశ్వనాథ్ గారు, చెప్పండి. రాష్ట్రంలో మొత్తానికి గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్స్, ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అయ్యేలాగా 2 కిలోమీటర్ల వరకు వాహనాల క్యూ లైను, జనాల తిప్పలు అన్ని చూస్తున్నాము. మీరేమో ఎలాంటి ఇబ్బంది లేదని మీరు అంటున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఇక్కడ ఏమైందంటే సార్, సాటర్డే రంజాన్, సండే బ్యాంక్ అంటే బ్యాంక్ అంటే డిపోజ్ లో కూడా వర్కింగ్ లేకుండే. దాంతో ఏమైందంటే మండే రోజు స్టాక్స్ రావడం వల్ల ఒకటేసారి సేమ్ టైంలో సోషల్ మీడియాలో రూమర్స్ వారి వల్ల మొత్తం షార్టేజ్ వస్తేనే తోటి నిన్న ఏమైందంటే దాదాపు మాకు రెగ్యులర్గా సుమారుగా రోజు ఒక 1000 లీటర్లు అమ్మే అవుట్లెట్లో 4-5 లీటర్లు 6,000 లీటర్లు ఇలా సేల్ అవడం వల్ల చాలా అవుట్లెట్స్ నిన్న అవుట్స్ అయినాయి. దాంతో ఏమైందంటే ఒకటేసారి ప్యానిక్ బయింగ్, పబ్లిక్లో కూడా మళ్ళీ పెట్రోల్ దొరకదు అనే ఒక ఉద్దేశంతో చాలా మంది ప్యానిక్ బయింగ్ చేస్తున్నారు. మేము అందుకోసమే ప్రజలందరికీ మేము మా చెప్తున్నామంటే, మీరు పెట్రోల్ ఎవరికైతే ఎంత అవసరమో అంతే తీసుకోండి. అన్నెసరీ కదా ఎక్కువ స్టాక్ పెట్టుకోవడం వల్ల ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు ఎంతవరకు అవసరం అంత తీసుకొని పెట్టుకోండి. అలాగే క్యాన్లలో తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి క్యాన్లలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్రోల్ పెట్టుకోవద్దని మీ ద్వారా తెలియజేస్తుంది. ఈ పెట్రోల్ డీజిల్ ఈ రోజు కూడా కంటిన్యూ స్టాక్స్ వస్తున్నాయి. బై ఈవినింగ్ వరకు స్ట్రీమ్ లైన్ అయితేనే మేము భావిస్తున్నామండి.